హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో పిండి ఎలా నానబెట్టుకోవాలో అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. మైసూర్ బోండా చేస్తున్నాను. దీనికోసం అయితే ఇలా కొంచెం మైదా పిండిని తీసుకొని పెరుగు కావాలి. మొత్తం పెరుగుతోనే కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దు. నేను చూడండి ఇలా చిక్కటి పెరుగు తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మజ్జిగలాగా కలుపుకుంటున్నాను. చూడండి ఇలా మజ్జిగలాగా కలుపుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. దీనిలోకి కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది కరెక్ట్గా మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇలా సాల్ట్ వేసుకొని అంతా పిండిని కూడా ఒకసారి కలుపుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మజ్జిగను కూడా కొంచెం ఉంచుకొని వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు, లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఉంచుకొని ఇలా వేసుకొని మన చేయితోని బాగా పిసుక్కుంటూ ఇలా బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కదా. కొంచెం ఇందాక నేను పక్కకు పెట్టుకున్న మజ్జిగను కూడా వేసుకొని కలుపుకున్నాను. సరిపోలేదు నాకు కొంచెము. నేనైతే ఇందులో ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు, మొత్తం మజ్జిగతోనే కలుపుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి నా చేయితోనే వేస్తే బోండా టైప్ రావాలి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్నైతే మీకు టైం ఉంటే నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే 3 hours అయినా నానబెట్టుకోవాలి. 3 hours అయినా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఓవర్ నైట్ అంతా సోక్ చేస్తున్నాను. చూడండి ఓవర్ నైట్ అంతా సోక్ చేశాను. మంచి పుల్లటి స్మెల్ మంచిగా వస్తుంది. బోండాకి ఇలా పుల్లటి స్మెల్ వస్తేనే చాలా బాగుంటుంది కదా. దీనిలో కొంచెం ఇప్పుడు బేకింగ్ సోడా అంటారు కదా, కొంచెం జీలకర్ర ఇలా మెదిపి వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తాను డీప్ ఫ్రైస్కి. ఇలా పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా బోండాలు వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని చూడండి మొత్తం వేసుకొని ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేసుకోవాలి మెల్లగా. వన్ సైడ్ కాలాయి కదా, నెక్స్ట్ సైడ్ కూడా ఇలా మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి మంచిగా ఇలా గోల్డెన్ కలర్లోకి ఇలా బంగారు కలర్లోకి మారాక తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే సెకండ్ బంచ్ వేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలాగనే మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. బోండా షేప్ రావాలని ఏం లేదు కదా. నాకైతే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరీ చెప్తున్నాను. కొందరైతే చూసి అలా వదిలేస్తున్నారు. చూసినంత ఈజీ కాదండి వీడియోస్ చేయడం, చాలా కష్టము. సబ్స్క్రైబ్ చేస్తే మీరేం పోతుందండి, ఏం కాదు కదా. జస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేస్తే మీ వల్ల ఇంకొకరు మంచిగా హ్యాపీగా ఉంటారు కదా అని ఒక ఫీలింగ్ మీ మనసులో పెట్టుకోండి, అంతే చాలు. ఇలా అయితే అన్ని బోండాలు అయితే ఇలా వేసుకున్నాను చూడండి. ఇంకా పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇలా వేసుకున్నాక చూడండి నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకున్నాను. చూడండి ఇలా బోండాలు ఇలా అయ్యాయి చూడండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.